ప్రైజ్ లార్డ్. మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? నేను చాలా కాలంగా ఒకే విషయం కోసం మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజు ఒకే ఆశ, ఈ రోజైనా దేవుడు నా ప్రార్థన వింటాడేమో అని. కన్నీళ్లు పెట్టని రోజు లేదు. ఎందుకు ప్రభా, ఇంకెప్పుడు ప్రభా అని తల పట్టుకొని కూర్చున్న రోజులు ఎన్నో. నాలాంటి పరిస్థితుల్లో ఇంకెవరైనా ఉంటారా అని కూడా అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రశ్న వస్తుంది కదా, నిజంగా దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? వింటే నాకెందుకు సమాధానం ఇవ్వట్లేదు? హబక్కు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో ఇలా రాయబడి ఉంది, యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపుకుందువు. హబక్కు అడిగిన ప్రశ్న కోపంతో కాదు, బాధతో అడిగాడు. దేవుని మీద విశ్వాసం కోల్పోలేదు, కానీ చుట్టూ చాలా అన్యాయం జరుగుతుంది. ప్రార్థనకి జవాబు రావడం లేదు, మార్పు ఆలస్యం అవుతుంది. అందుకే ఎన్నాళ్ళు అని చెప్పి దేవుడిని అడుగుతున్నాడు. దేవుడు వెంటనే పరిస్థితులను మార్చలేదు, కానీ ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటంటే, మనకు కనిపించకపోయినా ఆయన పని చేస్తున్నాడని. మన అనుభవిస్తున్న ప్రతి ఆలస్యం, ప్రతి కార్యము దేవుడు పని చేయట్లేదని కాదు, దేవుడు పనిచేయడం ఎంత మాత్రం ఆపలేదు. ప్రతి ప్రార్థన ఆయనకు వినపడుతుంది, ప్రతి కన్నీళ్లు ఆయన